సాక్ష్యం అంటే మా మామయ్య గారని నేను చెప్పకపోదు. వారికి నేనంటే ఎంతో ప్రేమ, నేను వారికంటే ఎంతో ప్రేమ. ఇద్దరం చిన్న చిన్నగా గొడవ ఆడుకుంటాం, చిన్నగా మళ్ళీ కలుస్తాం. నిజంగా మా ఇద్దరిని చూస్తే అన్నదమ్ములు అనాలో, బావబామర్తులు అనాలో, మామ అల్లుళ్ళు అనాలో ఎవరికేం తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు, జోయల్ అయ్యగారు వీరిద్దరి నిమిత్తము ప్రార్థన చేస్తారు. తర్వాత ఎండింగ్ ప్రేయర్తో మనము ప్రార్థన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఐజా చాప్టర్ 9:6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మన శిశు పుట్టును, ఆయన కుమారుడు అనుగ్రహించుకును, భుజం మీద రాజ్యభారముండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ప్రభువా, ఈ మినిస్ట్రీకి, ఈ పరిచర్యకి మీరు నిత్యుడగు తండ్రిగా యేసు నామములో ఉండబోతున్నారు. ఇంకా రాను దినాల్లో మీరు నడిపించబోతున్నారు. హీఈస్ ద ఆల్ఫా అండ్ హీఈస్ ఒమేగా. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో అంకుల్ గారికి, ఆంటీ గారికి, అంకుల్ అయ్య గారికి పరిపూర్ణ స్వస్థత కలగబోతుందయ్యా. మునుపటి కంటే మహిమ కలిగిన పరిచర్య ఇంకా ముందుంది యేసయ్యా. యేసు నామములో తండ్రి, తొలకరి వర్షం కన్నా కడవరి వర్షం ఇంకా గొప్పగా ఉండిపోతుంది. దేవా, నీకు వందనాలు. యేసు నామములో ఇంకా గొప్ప సేవ వీరి ద్వారా, కుటుంబం ద్వారా జరుగును గాక. నీకే మహిమ గంతా చెల్లిస్తూ పరిచర్ని చేతులుగా చెప్తున్నాం, సంఘాన్ని చేతులుగా చెప్తున్నాం, ఇంకా జరగబో కార్యాలంతటినీ చేతులుగా చెప్తున్నాం. దేవదూతలు పంపి నువ్వే కాపుదల ఉంచి, నువ్వే ప్రతీది కూడా సమయంగా జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.